వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వసంత పంచమికి ముస్తాబైన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. బాసరా నిజామాబాద్లలో లాడ్జీలు ఫుల్. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదల. 300కు 300 మార్కులు సాధించి సత్తా చాటిన తెలంగాణకు చెందిన 3 విద్యార్థులు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధికంగా బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలుపొందుతారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్, పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్. జిల్లా ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మేఘనా డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సర్జరీ దినోత్సవంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డ్లో పసుపునకు రికార్డు స్థాయి ధర. పసుపు రైతుల హర్షం. K6 స్పెషల్ ఫోకస్. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో జగిత్యాల కౌన్సిలర్ల భేటీ. వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమక్షంలో 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ధన్పాల్, దినేష్. మరికొద్ది గంటల్లో మీ సెల్ బ్లాక్ చేస్తాం. అలా కాకుండా ఉండాలంటే ఈ నంబర్లు క్లిక్ చేయండి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త. మరో కొత్త రకం సైబర్ మోసంపై K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ నుంచి అయోధ్య రైలును ప్రారంభించిన ఎంపీ అరవింద్. కాషాయ జెండా ఊపి రైలు ప్రారంభించిన ఎంపీ. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు సరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లకు సుప్రభాత సేవ, మంగళ వాయిద్య సేవలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో వేకువజామున 4 గంటలకు మహాకాళి, సరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లకు సుప్రభాత సేవ, మంగళవాయిద్య సేవలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సోమవారం వేకువజామున ఎమ్మెల్యే రామారావు పటేల్ సరస్వతి అమ్మవారి అభిషేకం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈవో విజయరామారావుకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పలు సలహాలు, సూచనలు చేశారు. 14న రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, ఇతర అతిథులు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా బాసరలో లాడ్జీలన్నీ బుక్ అయ్యాయి. ఒక్క రోజుకు 8,000 రూపాయల గదికి కిరాయి తీసుకుంటున్నారు. నిజామాబాద్ కూడా లాడ్జీలు ఫుల్ అయ్యాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము బాసర నిర్మల్ జిల్లా నందు ఈ రోజు నుండి వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయబడింది. అందులో ముఖ్యంగా క్యూ లైన్లు మొత్తం సిద్ధమయ్యాయి. అవి కాకుండా ప్రత్యేకంగా మా అక్షరాభ్యాసాలకు వచ్చే జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణకు చెందిన విదిత్, సాయితేజ, అనూప్, దినేష్ రెడ్డిలు 300కు 300 మార్కులు సాధించి 100% సాధించారు. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ఉదయం విడుదల చేసింది. ఎన్టీఏ అధికార వెబ్సైట్లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పర్సంటేజ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటేజ్లో కూడా తెలుసుకోవచ్చు. ఇందులో తెలంగాణకు చెందిన విదిత్, సాయితేజ, అనూప్, దినేష్ రెడ్డిలు 300కు 300 మార్కులు సాధించి 100% పొందారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించి తుది కీని ఎన్డీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక సెషన్ 2ను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్ 1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తులు చేసుకోగా 11,70,36 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎన్ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా 55,493 మంది హాజరయ్యారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు వెళ్లే రైలును ఎంపీ అరవింద్ తొలిసారిగా కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అయోధ్యకు వెళ్తున్న రైలును ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ దేశంలో రామరాజ్యం అవతరించిందన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ప్రజలందరూ సుభిక్షంగా జీవిస్తున్నారన్నారు. ఇవాళ ఇందూరు పార్లమెంట్ నుంచి 1400 కార్యకర్త సోదరులు, రామభక్తులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు రామభక్తులు, రామదండు వాళ్ళ జీవితంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మర్చిపోలేని రోజు. నిజామాబాద్కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమక్షంలో కార్పొరేటర్లు నిత్యంగ్ లతాకృష్ణ, భట్టు రాఘవేందర్లు చేరారు. నిజామాబాద్కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. నిత్యంగ్ లత, భట్టు రాఘవేందర్ మంగళవారం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే వీరిరువురు కూడా గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారే. మరికొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లాలోని మ్యాగనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల నుండి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ హాస్పిటల్ నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్, తిలక్ గార్డెన్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మంచి భవిష్యత్తును కోల్పోకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలే ప్రధానమని, వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నుండి దూరంగా ఉండాలన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని, చట్టాలను గౌరవించి వాటిని పాటించాలని, రోడ్డు ప్రమాదాలకు ముఖానికి లేదా శరీరానికి బలమైన గాయాలు లేదా ఎముకలు విరిగినప్పుడు సర్జరీ ద్వారా బాగు చేయవచ్చు, కానీ తలకి గాయమైతే చాలా కష్టం కాబట్టి హెల్మెట్ ధరించకుండా అజాగ్రత్తగా వాహనం నడిపి తమను నమ్ముకున్న తల్లిదండ్రులకు గర్భశోకం రాకుండా చూడాలని తెలియజేశారు. కావున యువత తప్పకుండా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఆయన ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లు మాట్లాడకూడదన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వలన దాదాపు 320 మంది మరణిస్తున్నారని తెలిపారు. వరకు హ్యాపీ వాళ్ళు లేకపోతే ఇప్పుడే స్పెషల్ డ్రైవ్ పెట్టించేసి ముందు అందరికీ లైసెన్స్లు ఇప్పించాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు మిమ్మల్ని అడగాలి సార్, మీరు హెల్మెట్స్ పెట్టుకొని వస్తున్నారంటే ఇన్ కేస్ యు ఆర్ రైడింగ్ బైక్స్, మీరు కారులో వస్తే నేను చెప్పలేను, కానీ బైక్స్ ఉన్న వాళ్ళు మీరు మీ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎంతమంది హెల్మెట్స్ పెట్టుకొని వస్తున్నారో నాకు తెలీదు. సో అంటే మనం ముందు కరెక్ట్గా ఉంటే మన స్టూడెంట్స్ కానీ మనం చిన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పడానికి ఉంటుంది. And doctors and all the students present here, good morning to all of you, and my wishes on the oral and maxillofacial surgeons day to everybody present here. At the outset I would want to express my gratitude to all the faculty, doctors and students here as
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ చిట్ చాట్గా మాట్లాడుతూ బీజేపీలో ఘర్ వాపసీ నడుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, మోడీ మూడోసారి ప్రధాని కానున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 68% ఓట్లున్నాయని, ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ కు ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 లక్షల ఓట్లు లక్ష్యంగా ఎన్నికల్లో పోరాడతామని అన్నారు. నిజామాబాద్లో ఎంపీగా పోటీ చేస్తామని సవాల్ చేసిన కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆమెనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కవిత పార్టీ క్యాడర్ను వదిలేశారన్నారు. నిజామాబాద్ పార్లమెంట్లో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చామని, 7 లక్షల పైన ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదన్నారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు రేటు నిన్న క్వింటాల్కు 13,999 రూపాయలుగా ఉందని, భవిష్యత్తులో మరింత పెరుగుతుందని, దాదాపు పసుపు బోర్డు తగ్గకుండా ధర రావడం ఖాయమన్నారు. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని, దాదాపు 20,000కు తగ్గకుండా ధర రావడం ఖాయమన్నారు. గత 2 ఏళ్లుగా పసుపు రైతులకు మేలు చేసేలా స్పైసెస్ బోర్డు, పసుపు బోర్డు పనిచేస్తుండగా కేంద్రం పసుపు ఎగుమతులు పెంచడం ద్వారా రైతులకు మంచి ధరలు వస్తున్నాయన్నారు. ప్రధాని మోడీ చొరవతో పసుపు రైతులకు మేలు చేకూరనుందన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బల్దియా ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులున్నారు. నరేంద్ర మోడీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చెప్తా నేను 370 అని ఒకళ్ళు అంటారు, రామ మందిర్ అని ఒకళ్ళు అంటారు, ట్రిపుల్ తలాక్ అంటారు, సిఏఏ అంటారు, లేదా 40 లక్షల పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫాస్ట్ హై స్పీడ్లో అంటారు. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మోదీ గారిది ఒక రాజకీయ నాయకుడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయాల్సిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు. దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు. నగరంలోని శ్రద్ధానంద్ మార్కెట్ యార్డులో పసుపు ధర గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డులో పసుపు ధర రికార్డు స్థాయిలో పలికింది. గత ఏడాది ఈ పాటికి 7,000 క్వింటాల్కు పలకగా ఈ ఏడు 12 నుంచి 15,000కు క్వింటాల్ ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మద్దతు ధర ఇలాగే కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బాల్కొండ మండల్ పసుపు పోయినసారి కంటే ఈసారి కొంచెం మెరుగున్నది. ఈరోడు 6-7 వేలు ఉండే 8,000 ఇట్లా, ఈ ఏడు 12 నడుస్తున్నది, 11 నడుస్తున్నది. ఇంకా కొంచెం 15 దాకా పోతే బాగుంటుంది. నిర్మల్లో రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిర్మల్లో రాజశ్యామల పీఠంలో నిర్వహించే శ్యామల నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీ శివ రాజయోగి కృష్ణ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజశ్యామల పీఠం వ్యవస్థాపకులు మాట్లాడుతూ 18వ తేదీ వరకు రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 14వ తేదీన 11,000 మహిళల భక్తులతో కుబేర కుంకుమార్చన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇందులో రాజశ్యామల పీఠం భక్తులు తదితరులున్నారు. రాజశ్యామల పీఠంలో వసంత పంచమి సందర్భంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం 11,000 మంది మహిళలచే
అద్భుతంగా జరగనుంది. ఇప్పటికే 11,000 మంది మహిళలకు రాజశ్యామల పీఠం తరపున చీరలను కానుకగా అందజేయడం జరిగింది. వారికి ఆ రోజు అమ్మవారి యంత్రము మరియు కుబేర కుంకుమను ఆ రకంగానే మరకత. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహించాలని జడ్పీ చైర్మన్ విఠలరావు సూచించారు. పట్టణంలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో నిన్న సాయంత్రం తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ముఖ్య అతిథిగా హాజరవగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్, సెక్రటరీ రాజాగౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇంకా ఈ సమావేశంలో లీడ్ విద్యా వ్యవస్థ చీఫ్ ట్రైనర్ ప్రసన్న కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ సుష్మేంద్ర హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహించినట్లయితే అద్భుతాలు సృష్టిస్తారని, ఇందుకు నిదర్శనం ఆక్స్ఫర్డ్ పాఠశాల చిన్నారులని, ఒకే పాఠశాలకి 16 మెడల్స్ రావడం, విద్యార్థులకు వ్యక్తిగత ఛాంపియన్షిప్స్, పాఠశాలకి జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్లో సాధించడం గర్వకారణమన్నారు. జిల్లాలోని మిగతా పాఠశాలల విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని ఆయన హితవు పలికారు. జిల్లా స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికై ఖమ్మంలో అథ్లెటిక్స్ ఆడి వచ్చిన విద్యార్థులను అభినందించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరమణ, ఇన్ఛార్జ్ గంగాధర్, శ్రీశైలం, స్వప్న, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకి ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాజవాడు గారు చెప్పారు, చైర్మన్ గారు గతంలో నందిపేటలో కూడా కలిసాము ఖోఖో పోటీలు అని చెప్పడం జరిగింది. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇట్లా స్వచ్ఛందంగా సామాజికంగా ముందుకొచ్చే వారంటే. మరికొన్ని గంటల్లో మీ సెల్ నెంబర్ను బ్లాక్ చేస్తాం, 9 అంకెను నొక్కి మరో నెంబర్ను నొక్కండి అని చెబుతూ కొత్త రకం మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. చెప్పినట్లు వింటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు పోవడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే మరికొన్ని గంటల్లో మీ సెల్ నెంబర్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే 9 నంబర్ నొక్కి ఫాలో అవ్వండి అంటూ మరో నయా రకం ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చి వారు చెప్పినట్లు మీరు వింటే మీకు వారు బురిడి కొట్టడం ఖాయం. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని K6 కోరుకుంటుంది. నిజామాబాద్ మహాలక్ష్మి నగర్కు చెందిన మేడిదల సునీతకు ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు సంస్కృతి సేవా ట్రస్ట్, స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి సేవ స్వర్ణనంది జాతీయ పురస్కారం అందజేశారు. ఆదివారం విజయవాడ చిట్టినగర్ విశ్వబ్రహ్మణ కళ్యాణ మండపంలో యోగివేమన శ్రీకృష్ణ దేవరాయల జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు సంస్కృతి సేవా ట్రస్ట్ స్వర్ణనంది జాతీయ పురస్కారాన్ని అందజేసినట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు మాచవరం గౌరీశంకర్ తెలిపారు. సంస్థ చైర్మన్ రాజేశ్వరి, కో చైర్మన్ శ్రీనివాసులు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. నా పేరు సునీత. నేను ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటున్నాను. నాకు తెలంగాణ వాళ్ళు ఎవరేం గుర్తించలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాకు బుక్ ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు నాకు నంది అవార్డు, స్వర్ణ నంది అవార్డు నా పనికి మెచ్చి, నా సేవ మెచ్చి వాళ్ళు నాకు ఇది అవార్డు నాకు ఇచ్చారు. గృహజ్యోతి పథకం కోసం అన్ని రకాల పత్రాలను దర్పల్లి సబ్ స్టేషన్ అధికారులు పరిశీలించారు. దర్పల్లి మండల కేంద్రంలో హిందూ ధర్మశాల వద్ద ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గృహలక్ష్మి హామీ 200 యూనిట్లు వాడే గృహ విద్యుత్ కనెక్షన్ నుండి దానికి వినియోగదారులకు గృహజ్యోతి పథకం కింద దరఖాస్తుల పరిశీలన చేస్తున్న అధికారులు ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా వారు ఇచ్చిన రసీదు, గృహజ్యోతి కావాలనుకునేవారు ప్రజాపాలన రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 తప్పనిసరిగా తీసుకొని రావాలని దర్పల్లి ఏఈ కోరారు. ఎవరైతే 200 యూనిట్ లోపల ఫ్రీ కావాల్సిందో ఆ కన్జ్యూమర్లు వచ్చి ఇవన్నీ నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, ప్రజాపాలన అప్లికేషన్ నెంబరు, కరెంట్ బిల్ అప్డేషన్ చేసుకోవాలి. ఎవరైతే 200 యూనిట్లు కంటే తక్కువ కలుసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ కోసం గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కి కేజీబీవీ మాక్లూర్ విద్యార్థిని ఎంపిక అయ్యారు. ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపిక అయ్యిందని పాఠశాల ప్రత్యేక అధికారిని ప్రగతి తెలియజేశారు. కేజీబీవీ మాక్లూర్ పాఠశాల యందు చదువుతున్న
గుగ్లోత్ నిక్తా తండ్రి పేరు జి శ్రీనివాస్. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ అసోసియేషన్ టోర్నమెంట్లో జరిగిన 600 మీటర్ల పరుగు పందెంలో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. కేజీబీవీ ప్రత్యేక అధికారిని ప్రగతి, వ్యాయామ ఉపాధ్యాయురాలు సంధ్య, ఉపాధ్యాయ బృందం కలిసి అభినందించారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా రైతు కార్మికుల గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో రైతులతో కలిసి మీడియా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని, వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు 100% వాటాలు తెగనమ్ముతున్నదని, నేషనల్ మానిటైజేషన్పై పైప్లైన్ ఎన్ఎంసీ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజ్ పేరుతో ప్రైవేటీకరిస్తున్నదని, ఉద్యోగుల కష్టార్జితమైన పీఎఫ్ పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ మ్యాచ్ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. 2014 స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు పండించిన పంటకు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధర AC2+50% ఉండేలా చట్టబద్ధం కల్పించాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు, అంబానీ, ఆదానీ సామ్రాజ్యవాద శక్తులకు దేశాన్ని అమ్మడానికి పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సయ్య, రైతులు గంగారం, లక్ష్మణ్, వేణు తదితరులు పాల్గొన్నారు. సాధారణ దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి రైతులకు, కార్మికులకు, కర్షకులకు అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతున్నది. ఇవాళ కేంద్రంలో మోడీ సర్కార్ గ్రామీణ రైతులకు, మధ్యతరగతి పేద ప్రజలకు, కార్మికులకు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాడు. కార్మికులు సిరికొండలో గ్రామీణ బ్యాంక్ అందిస్తున్న రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సిరికొండ మండల కేంద్రంలో గ్రామీణ బ్యాంక్ నిర్మల్ రీజనల్ ఆఫీస్ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామీణ బ్యాంకుల ఆధ్వర్యంలో బ్యాంకు ఇస్తున్న రుణాలపై అవగాహన కల్పిస్తూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్కోల్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి గౌడ్ మాట్లాడుతూ సిరికొండ మండలంలోని న్యావనంది, గడ్కోల్, పెద్దవాల్గోడ్ గ్రామాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులలో ఐటీ రిటర్న్స్ లేకున్నా, ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా అగ్రికల్చర్ ఆదాయంపై రుణాలను అందిస్తున్న బ్యాంకు గ్రామీణ బ్యాంకులేనని, ఈ సేవలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హబ్ మేనేజర్ సురేందర్ రెడ్డి, న్యావనంది మేనేజర్ నారాయణ, వాల్గోట్ మేనేజర్ కిరణ్ రెడ్డి, సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. రుణాల దాని కొరకే ఇక్కడ రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మన గ్రామీణ బ్యాంకుల ద్వారా ఐటీ రిటర్న్స్ లేకున్నా కానీ వ్యవసాయ ఆదాయం మీద కూడా రుణాలు ఇవ్వడానికి సిద్ధమై ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టాము. ఇక్కడ బ్రాంచ్ లేనందువల్ల 3 బ్యాంకులు, గ్రామీణ బ్యాంకు గడ్కోలు, గ్రామీణ బ్యాంకు వాల్గోటు, గ్రామీణ బ్యాంకు వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో జెడ్పీటీసీ నిధుల నుండి మంజూరైన 2 బోరు మోటార్లను జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ప్రారంభించారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో జెడ్పీటీసీ నిధుల నుండి మంజూరైన 2 బోర్ మోటార్లను జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర మాట్లాడుతూ జెడ్పీటీసీ నిధుల నుండి పడకల్ గ్రామానికి 2 బోరు బావులకు మంజూరు ఇప్పించడం జరిగిందని, ఇందులో శివాలయంలో 1 బోరు మోటార్, అదేవిధంగా ఎస్సీ మాల సంఘానికి 1 బోరు మోటార్కు, అదేవిధంగా ఎస్సీ మాల సంఘానికి 1 బోరు మోటార్కు ₹1,25,000 చొప్పున మొత్తం ₹2,50,000 మంజూరు ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ బోర్ మోటార్లను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధిలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రోత్సాహంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. పడగల్ గ్రామానికి 2 బోరు మోటార్లను మంజూరు ఇప్పించిన జడ్పీటీసీ భారతి రాకేష్ చంద్రకు శివాలయ కమిటీ, ఎస్సీ మాల సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, ఎంపీటీసీలు పాపాయి విజయ రాజేందర్, హేమలత శ్యామరావు, మాజీ సర్పంచ్ వర్షిణి రాజ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ యాళ్ల శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మాజీ ఎంసీ మెంబర్ చందర్, శివాలయ సభ్యులు జంగం శివ, కృష్ణ, రాజు, మాల సంఘం సభ్యులు గైని ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. వారి ఆదేశానుసారము మరి పడిగల గ్రామానికి శివాలయం దగ్గర మరి ఎస్సీ వాడలోని కమ్యూనిటీ హాల్ దగ్గర 2 బోర్లు మరి మంజూరు చేసి మా జెడ్పీటీసీ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. వాటిని ఈరోజు ప్రారంభించడము మరి మాకెంతో గర్వకారణము. ముఖ్యంగా ఈ బోర్లు వేయడానికి మా బోరు మరి పంపు
మంజూరు చేయడానికి కారకులైన మరి గ్రామం నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో పలు మండలాల్లో రాత్రి వడగండ్ల వానకు సుమారు 7 గంటల ప్రాంతంలో బీభత్సంగా గాలులు వీచి మొక్కజొన్న మిర్చి పంటలకు నష్టం చేకూరింది. ముదోల్లో రైతులు అప్పులు చేసి శ్రమించి పండించిన పంట చేతికి అందుతున్న వేళ కురిసిన అకాల వర్షం రైతన్నలకు వెన్నువిరిచింది. ముదోల్ నియోజకవర్గంలోని కుబీర్, ముదోల్, తానూర్, లోకేశ్వరం మండలంలోని మొక్కజొన్న పంట నేల కొరిగి భారీగా పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. లోకేశ్వరం మండలంలోని పలు పంట పొలాలను ఏఈఓ మౌనిక సందర్శించి పంటల నష్టాలను పరిశీలించి పంట నష్టాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలను పంపుతానని రైతులకు చెప్పడం జరిగిందని, ప్రభుత్వం నుంచి రైతులకు పంట నష్టపరిహారం అందేలా పై అధికారులతో మాట్లాడానని తెలిపారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇరవత్రి రామదాస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా గైడ్లు సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామాగ్రితో పాటు మున్ముందు మరిన్ని సేవలు అందించడానికి రామదాస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఫౌండేషన్ సొసైటీని స్థాపించడం జరిగిందన్నారు. అనంతరం ఎస్హెచ్ఓ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సేవ చేయాలన్న లక్ష్యంతో తన తండ్రి పేరున సొసైటీని స్థాపించి సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇరవత్రి రామదాస్ దంపతులు, సొసైటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మాజీ సర్పంచ్ సాయన, గ్రామస్తులు తదితరులున్నారు. ఏ సంస్థ స్థాపించడం మొట్టమొదటిసారిగా మా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఫౌండేషన్ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మా స్కూల్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్. తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఏర్గట్ల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీనిధి అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి 7వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో వివిధ దేశాల నుండి, రాష్ట్రాల నుండి దాదాపుగా 3000 మంది వరకు విద్యార్థులు పాల్గొనగా ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని ఏర్గట్ల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఏర్గట్లలో 7వ తరగతి చదువుతున్న నూనె శ్రీనిధి అండర్ 14 ఇయర్స్ ఏజ్ కేటగిరీలో కాటాస్ అండ్ స్పారింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని శ్రీనిధిని ఆ విద్యార్థికి కరాటేలో శిక్షణ ఇచ్చిన ఇబ్రహీంపట్నం చెందిన కరాటే మాస్టర్ పసునూరి అవినాష్ని జెడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాలలోని ఆ పాఠశాల జిహెచ్ఎం కృష్ణాచారి ఉపాధ్యాయ బృందం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, దాని కొరకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్ ప్రసాద్, శ్రీనివాస్, పవన్, సుశీల, రాజశేఖర్, సుమిత తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో భోజనం వికటించి ఆసుపత్రి పాలైన సంఘటన విషయమై మంగళవారం బోధన్ సిడిపిఓ జానకి గ్రామంలో విచారించారు. గ్రామానికి చెందిన జైనుద్దీన్ మనవడు అంగన్వాడీ కేంద్రం భోజనం తిని ఆసుపత్రి పాలయ్యాడు. ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో భోజనం వికటించి ఆసుపత్రి పాలైన సంఘటన విషయమై మంగళవారం బోధన్ సిడిపిఓ జానకి గ్రామంలో విచారించారు. గ్రామానికి చెందిన జైనుద్దీన్ మనవడు అంగన్వాడీ కేంద్రంలో భోజనం తిని ఆసుపత్రి పాలయ్యాడు. క్రితం రోజు సోమవారం ఉడకని అన్నం, పప్పుచారు ఇవ్వగా వారు ఎడపల్లిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సిడిపిఓ జానకి వచ్చారు. ఆహారం కాల్తీ అయితే మిగతా పిల్లలకు కూడా జబ్బులు పడతారని అన్నారు. పిల్లవాడి ఆరోగ్యం ముందు నుండే సరిగా లేదన్నారు. కేంద్రానికి వచ్చి భోజనం చేయాల్సి ఉండగా అన్నం, పప్పు ఇవ్వడం టీచర్ సుప్రియ తప్పే అన్నారు. పప్పు సరఫరా లేకున్నా ఉడకని పప్పు ఇవ్వడంపై వివరణ కోరుతున్నామన్నారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు పక్కన ఉండడంతో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇతర శాఖల వారు అవసరమైతే తప్ప రాకూడదని సూచించారు. ఆమె వెంట సూపర్వైజర్ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి స్వప్న, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, గ్రామస్తులు ఉన్నారు. అక్కడ కొన్ని రోజులుండి వాళ్ళకి చెప్పబెట్టకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయి వచ్చారంట. సో అంగన్వాడీ టీచర్గా రెఫర్ చేశారు, ఎన్ఆర్ఎస్కి రెఫర్ చేశారు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంటికి వచ్చేసారు. సో ఇక్కడైతే చూసినా గత కొన్ని రోజుల నుంచి అయితే ఏ ప్రాబ్లం లేదు అని నేను ఐడెంటిఫై చేశాను. గర్భవతులను, బాలింతలను, ఏఎల్ఎంసీ కమిటీ మెంబర్స్ని కూడా కూర్చోబెట్టి నేను తెలుసుకున్నాను. అదే విషయం ఆర్మూర్ పట్టణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గ సభ్యులకు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డిలు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, బీజేపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శులు యుగంధర్, వేణు, నూతన కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులున్నారు. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి ఆదేశానుసారము జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి అనుమతితో ఈ రోజు ఈ యొక్క పట్టణ కమిటీని నూతన ఏదైతే త్యాగ ఉదయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారో పూర్తి స్థాయి కమిటీని ఈ రోజు ప్రకటించడం జరుగుతుంది. ఈ కమిటీని ప్రకటించాల్సిందిగా పట్టణాధ్యక్షులు. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో మనసారే మనసారా ఒడిబియ్యం కార్యక్రమం ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో ధర్మో రక్షతి రక్షతః అనుబంధ సంస్థ అయిన శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఆధ్వర్యంలో మనసారే మనసారం ఒడిబియ్యం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపి, మాదాని సరిత, గాంధారి సంధ్య, అనిత, లహరి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ట్రస్ట్ మెంబర్స్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మా వైశ్యుల జనాలు అందరూ పాల్గొనడం జరుగుతుంది. అమ్మకు మనసారా మనసారే అనే ఒడిబియ్యం ప్రోగ్రాం ప్రతి నెల ప్రతి ఒక్క గుడిలో ఈ ప్రోగ్రాం అనేది. గ్రామీణ బంద్ను విజయవంతం చేయండి, దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలంటూ కిసాన్ నగర్లో పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం, మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ ప్రకటిద్దాం అని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన బంద్ చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్లో సీజేబీడీ కంపెనీ సెంటర్లో దేశవ్యాప్త కార్మిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ముత్తన్న మాట్లాడుతూ కేంద్ర బీజేపీ కార్పొరేట్ మత్తులో విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనలకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వ విఫలాలను ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల ఇంటింటికి చేయాలని 2024 ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్ సంఘాలు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర కార్మికులు గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నజీర్, పయస్, రాజేశ్వర్, ఉమేష్, వినోద్, ఇత్యాస్, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలుతోని ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి అనేక సార్లు 10 సంవత్సరాల నుంచి అనేక సార్లు చట్టాలలో తెచ్చినటువంటి మార్పుల విషయంలో 44 చట్టాలని 4 కోడ్లుగా మార్చిన విషయంలో తాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను శుభ్రపరచుకోవాలని చిన్నాపూర్ జీపీ అధికారులకు జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మాక్లూరు మండలం చిన్నాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని మురికి కాల్వను, రోడ్లను జెడ్పీ చైర్మన్ విఠలరావు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ముత్తన్న, ఎంపీడీఓ క్రాంతి, ఎంపీటీసీ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, త్రాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను శుభ్రపరచుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులను జెడ్పీ చైర్మన్ ఆదేశించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని జెడ్పీ చైర్మన్ పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు చేయడం అవివేకమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధిపై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 11,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డికే దక్కిందన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నియోజకవర్గంలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను విమర్శించడం మానుకోవాలని సూచించారు. అవసరమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మీరు కూడా నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. అనవసరంగా ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవద్దని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మీకు ప్రజలు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు నిన్ను తిరస్కరించారు. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ప్రజాసేవలో ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. మరి ఈరోజు మీరు ఏదో బాన్స్వాడకు మరి ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే దీన్ని ఎవరు ఊరుకోరు. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరికొన్ని మండలాల వార్తలు.
ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ కుండ నవీన్, మాజీ ఉప సర్పంచ్ తాహెర్లను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మాజీ సర్పంచ్ కుండ నవీన్, మాజీ ఉప సర్పంచ్ తాహెర్లు గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కుండ నవీన్, మాజీ ఉప సర్పంచ్ తాహెర్లు మాట్లాడుతూ తాము 5 ఏళ్లుగా తొర్తి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. తమ సేవలను గుర్తించి సన్మానించిన ఉపాధ్యాయులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. టెక్నికల్ కోర్సులైన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీల్లో లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 24 నుండి 27 వరకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మంగళవారం తెలిపారు. డ్రాయింగ్, లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 24 నుండి 27 వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 గంటల వరకు నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 25 నుండి 27 వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహింపబడుతుందని డీఈఓ తెలిపారు. దర్పల్లి మండల్ దమ్మన్నపేట్ గ్రామంలో ముదిరాజ్ కులదైవం గుడి నిర్మాణం జరిగింది. కానీ విగ్రహాలు తేవడానికి దమ్మన్నపేట్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తోచినంత చందాలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి వారితో నిర్మాణంలో భాగంగా పాలు పంచుకోవాలని కోరుతూ చందాల స్వీకరణ కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించారు. అందులో భక్తులు మాట్లాడుతూ మందిర నిర్మాణం జరిగింది కానీ ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నందున వాటి గురించి దమ్మన్నపేట్ గ్రామస్తులు తోచినంతగా ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సోమవారం రోజున ఉదయం నుండి శ్రీ మార్కండేయ మందిరంలో ఉమామహేశ్వర కళ్యాణంతో పాటు సీతారాముల కళ్యాణం కూడా చేశారు. అనంతరం సాయంకాలంలో ఉమామహేశ్వర్ల అదేవిధంగా సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం బొప్పస్పల్లి తాండా శివార్లో పేకాట స్థావరంపై కామారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో 13 మంది పేకాట రాయులను పట్టుకున్నామన్నారు. వారి నుంచి 38,240 నగదు, 9 ద్విచక్ర వాహనాలతో పాటు 14 మొబైల్ ఫోన్లను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో బొమ్మలదేవి పోచమ్మ ఆలయంలో అమ్మవారికి ఉదయం నుండి పూజలు చేశారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ బొమ్మలదేవి పోచమ్మ ఆలయానికి సంగమేశ్వర్ గ్రామం ఒక్కటే కాకుండా కాచాపూర్ మరియు మాందాపూర్, సంగమేశ్వర్ ఈ 3 గ్రామాల మధ్యలో నిలిచిన పోచమ్మ ఆలయానికి ఈ 3 గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ఇప్పటి వరకు సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ సోమవారం ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓగా పనిచేసిన బి శంకర్ సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈ మేరకు జిల్లా పరిషత్ నుండి ఉత్తర్వులు జారీ కావడంతో శ్రీనివాస్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వసంత పంచమికి ముస్తాబైన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. బాసరా, నిజామాబాద్లలో లాడ్జీలు ఫుల్. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదల. 300కు 300 మార్కులు సాధించి సత్తా చాటిన తెలంగాణకు చెందిన 3 విద్యార్థులు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధికంగా బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలుపొందుతారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్, పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్. జిల్లా ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మేఘనా డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సర్జరీ దినోత్సవంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డ్లో పసుపునకు రికార్డు స్థాయి ధర. పసుపు రైతుల హర్షం. K6 స్పెషల్ ఫోకస్. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో జగిత్యాల కౌన్సిలర్ల భేటీ. వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమక్షంలో 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ధన్పాల్, దినేష్.
మరికొద్ది గంటల్లో మీ సెల్ బ్లాక్ చేస్తాం. అలా కాకుండా ఉండాలంటే ఈ నంబర్లు క్లిక్ చేయండి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త. మరో కొత్త రకం సైబర్ మోసంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ నుంచి అయోధ్య రైలును ప్రారంభించిన ఎంపీ అరవింద్. కాషాయ జెండా ఊపి రైలు ప్రారంభించిన ఎంపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.